రేపు అమరావతికి సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు రానున్నారు. సీఎం చంద్రబాబుతో రేపు సాయంత్రం ఉండవల్లిలోని ఆయన నివాసంలో భేటీ కానున్నారు. నిర్మాతలు, దర్శకులు, సినీ నటులు దాదాపు 20 నుంచి 30 మంది ముఖ్యమంత్రిని కలవనున్నారు. ఈ భేటీకి ముందు సినీ రంగ ప్రముఖులంతా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశం అవ్వనున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలపై చర్చించనున్నారు. రేపు అమరావతికి సినీ ప్రముఖులు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సినీ నటులు భేటీ అవబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎంతో భేటీకి ముందు పవన్ కళ్యాణ్తో కూడా సినీ ప్రముఖులు భేటీ అవబోతున్నట్టుగా తెలుస్తోంది. సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అభివృద్ధి సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. రేపు సాయంత్రం 4 గంటలకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని సినీ పెద్దలైతే కనుక కలవనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, అదే విధంగా ఇటీవలే కొన్ని ఏదైతే ఇటు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు కొంత వివాదం నడిచినటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేందుకు రేపు సీఎం చంద్రబాబు నాయుడు తోటి, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కంటే ముందుగానే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సైతం కూడా ఈ యొక్క సమావేశం అనేది కూడా కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు సినీ పరిశ్రమ నుంచి కూడా దాదాపు ఇటు అల్లు అరవింద్ కానీ ఇటు దిల్ రాజు లాంటి నిర్మాతలు అయితే కనుక ఇటు భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇటు డైరెక్టర్లు కూడా భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు ఏదైతే ఇటు సినీ పరిశ్రమ ఇటు ఏపీలో అభివృద్ధి, అదే విధంగా దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే ఇటు వస్తున్నటువంటి సమస్యలు అంటే థియేటర్ల యాజమాన్యాలు కావచ్చు, అదే విధంగా ఇటు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఇటు వీరి మధ్య నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గ్యాప్ ని ఇటు ఇండస్ట్రీ ఏదైతే ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ఇటు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సినిమా సైతం కూడా హరిహర వీరమల్లు సైతం కూడా రిలీజ్ కి దగ్గర అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సినీ పరిశ్రమల భేటీ అనేది కూడా ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుందని కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు ఏపీలో సినీ పరిశ్రమ పుంజుకునే విధంగా అంటే ఏదైతే లొకేషన్స్ కావచ్చు, షూటింగ్ లొకేషన్స్ కావచ్చు, ఊరటనిచ్చే విధంగా కొన్ని సమస్యలు పూర్తి స్థాయిలో అయితే కనుక తలెత్తకుండా ఇటు ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మధ్య గ్యాప్ లేకుండా చూసేందుకు కూడా ఈ యొక్క భేటీ అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత అనేది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ భేటీలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారు అన్న దానికైతే ఉత్కంఠ నెలకొందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటు మనకి ఈ ప్రభుత్వంలో ఇటు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నేపథ్యం, అదే విధంగా ఇటు టీడీపీ నుంచి కూడా నందమూరి బాలకృష్ణ సైతం కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక ఇటు ఏపీలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు థియేటర్లని ఆదుకునే విధంగా కూడా, అదే విధంగా ఇటు సినీ ఇండస్ట్రీని ఆదుకునే విధంగా అంటే గ్యాప్ లేకుండా కూడా ఇటు ప్రభుత్వం ఏ విధమైనటువంటి సలహా సూచనలు ఇవ్వబోతుందో, అదేవిధంగా వారి వద్ద నుంచి ఏ విధమైనటువంటి సలహా సూచనలు తీసుకోబోతుందో అన్న దానికి అయితే కనుక ఉత్కంఠ నెలకొందని తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.